శర్మ గారు ఒకటి చెప్పండి. ఇప్పుడు నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారిని షర్మిల గారు కలిశారు. ఆ కుటుంబం చేయకూడదు అనుకుంటే నిన్న కూడా ఏదైనా ప్రయత్నం చేసి ఉండొచ్చు ఆయన. అలా కాదు మళ్ళీ కాంగ్రెస్ ఈ గొడవ ఏంటి ఒక కుటుంబం కదా అన్న కోణంలో ఆ చర్చ మరి ఎందుకో జరిగినట్లేదు ఎక్కడ పత్రికల్లో. ఇందాక విక్రమ్ గారు అంటే లీకులు కూడా ఏదో రాలా, ఏదో చర్చ కేవలం కొద్ది సమయం ఉన్నారు, ఆహ్వాన పత్రిక ఇచ్చారు అన్నది వచ్చింది, కానీ రాజకీయంగా ఏమైనా చర్చ జరిగిందా లేదన్నది మనకి బయటికి రాలా. అంతిమంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బలపరచడం ఆబ్వియస్లీ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కావచ్చు. మీ అంచనాలో ఇప్పుడు తెలుగుదేశం ఒక చర్చ నడుస్తోంది, పొత్తులు గందరగోళం. సరే బీజేపీది మీరు ప్రత్యక్షంగా పొత్తు లేదు అంటా ఉన్నారు. అన్ని సందర్భాల్లో బీజేపీకి అనుకూలంగానే జాతీయ స్థాయిలో మీరు వ్యవహరిస్తున్నారు, వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ఏంటి ఒకళ్ళన్నా బయటపడి దీని నుంచి బయటపడే అవకాశం ఉందా, లేదంటే ఇలాగే కొనసాగుతుందా? ఎవరండి ఎవరు బయటపడాలి? ఇప్పుడు బీజేపీకి ఇప్పుడు రేపొద్దున ఎన్నికల్లో షర్మిల గారు ప్రధానంగా మాట్లాడబోతుంది జాతీయ స్థాయిలో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ జాతీయ స్థాయి నుంచి తేవటంలో రెండు ప్రాంతీయ పార్టీలు విభజన హామీల్ని అమలు చేయించలేకపోయినా మాట్లాడాలి. అదే కదా కీలకమైన అంశం. ఎవరు చేరతారు సరే అది లాబింగ్ వాళ్ళ చర్చలు బట్టి నడుస్తుంది, డిస్కషన్ బట్టి. ఎన్నికల్లో ఆమె క్యాంపెయిన్ జాతీయ పార్టీ బీజేపీ నుంచి తేవాల్సిన రాష్ట్రానికి తేవటంలో రెండు ప్రాంతీయ పార్టీలు విఫలమైననే మాట్లాడతారు. దానికి ఎట్లా ఏం కౌంటర్ ఇవ్వబోతా ఉన్నారు? మొదట ఇందాక నేను అన్నాను చూడండి సార్, చంద్రబాబు నాయుడు గారికి మీరు చెప్పిన తర్వాత ఒక మాట అన్నారు చంద్రబాబు గారు, కాంగ్రెస్ పార్టీ వైసీపీనే పెద్ద దెబ్బ కొట్టే ముప్పు ఉంది, ఇది పరోక్షంగా టీడీపీ జనసేన కూటమి కలిసి వచ్చే అంగం, చెల్లి నిర్ణయాలతో జగన్ సీఎం కి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పుకుంటూ ఆయన ఏమని చెప్తున్నారంటే తెలంగాణలో వలె వేగంగా దీంతో కాంగ్రెస్ తెలంగాణలో వలె వేగంగా పుంజుకునే అవకాశాలు లేకపోలేదు అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఇక్కడ అల్టిమేట్ గా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా లేకపోతే బీజేపీలో ఉన్నాడా అనేటువంటిది ఒకటి కావాలి, నెంబర్ 1. నెంబర్ 2, విక్రమ్ గారు మరి అంటే జనరల్ గా విశ్లేషకులు వాళ్ళు అందులోనూ విక్రమ్ గారు చాలా జాగ్రత్తగానే మాట్లాడుతుంటారు కూడా. అంటే కేటీఆర్ గారు, హరీష్ గారు, కవిత గారికి కుటుంబ సభ్యులకి ఆయన పేరేంటి కేసీఆర్ గారు మంచి ఇది ఇచ్చారు అని చెప్పి అంటారు. అసలు గొడవ అంతా కూడా తెలంగాణలో అదే కదా సార్, కుటుంబానికి ఇచ్చుకున్నాడు, కుటుంబానికి పదవులు ఇచ్చుకున్నాడు, మాకు ఇవ్వలేదనేదే కదా మొత్తం అసలు కేసీఆర్ గారి మీద గొడవ అంతా కూడాను. అంటే ఒక్క నిమిషం, ఇస్తేనేమన్నా మీరని కాదు, ఇస్తేనేమన్నా ఒక రకంగా, ఇవ్వకపోతేనేమన్నా ఇప్పుడు ఆమెకి ఇవ్వలేదట అని చెప్పి మన సభ్యురాలు కూడా కాదు, వైఎస్ఆర్సీపీ ఆమె మెంబర్ కాదు, నాకు తెలిసినంత వరకు ఏమీ కాదు. ఇట్లా మధ్యలో మాట్లాడిస్తే కట్టారి గారు ఇంక నేనేం మాట్లాడినివ్వండి సార్, ఒక నిమిషం. ఓకే చెప్పండి, మీకే ప్రశ్న మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ప్రశ్న కాదు, ఒక్క నిమిషం. ఆమె కష్టపడ్డారు, 3000 కిలోమీటర్లు తిరిగారు, వాళ్ళ అన్న కోసం అని చెప్పని వచ్చారు, దీన్ని ఎవరు డినే చేయడానికి అవకాశం లేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు, 2014లో ఆయన ఓడిపోయాడు. ఆ తర్వాత 2019లో కదా వచ్చింది, వచ్చాడు, సంవత్సర కాలం పాటు పాదయాత్ర చేశాడు, వచ్చాడు. ఏంటి ఆత్మాభిమానమా? ఆత్మాభిమానం ఉంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి ఎందుకు వెళ్ళాడు? పార్టీ పెట్టి 10 సంవత్సరాల పాటు కొళ్ళ పుడిచాడు కదా, కాంగ్రెస్ పార్టీని ఎందుకు చేశాడు? ఆత్మాభిమానం మనకు ఇప్పటికే ఉంటుంది, ఆత్మాభిమానం తెలిసాలకు ఉన్నదా? ఇంకొక విషయం చెప్పాలి. ఏంటి నిన్న చింతామోహన్ గారిది ఇది బయటకు వచ్చింది, కటారి గారు, ఇది నేను చెప్తుంది కాదు, రాహుల్ గాంధీ దగ్గర కూర్చొని చింతామోహన్ గారు చెప్పారట, జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని వెన్నుపోటు పొడిచాడు, ఆయన వల్ల మన కాంగ్రెస్ పార్టీ అక్కడ దెబ్బతిందంటే చాలా ఆపు, నువ్వు 10 సంవత్సరాలు బట్టి మీరు ఏం చేస్తున్నారు అని అడిగాట. అంటే 10 సంవత్సరాలు బట్టి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, నాయకులు ఏం చేశారు? బొత్స గారు వెళ్ళిపోయారు, ఇంకోళ్ళు వెళ్ళిపోయారంటే వెళ్ళిపోక ఏం చేస్తారు? పార్టీని నడిపించడం చేత కాకపోయినప్పుడు ఏం చేస్తారు? దాని గురించి చర్చ లేదు సార్. ఇప్పుడు అంతిమంగా మీరు వాళ్ళందరినీ అంతసేపు మాట్లాడించి ఇక్కడ నాకు వచ్చేసరికి అది కాదు ఇది కాదంటే నన్ను మాట్లాడించింది నా నోట్లో మీరు పెట్టకండి సార్. డీవియేట్ అయినా వదిలేసేయండి, కంప్లీట్ చేయండి. మాట్లాడాలా? ఇంకొకటి ఏమంటున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ వెళ్ళిపోయారంటే మీ నాయకత్వం లేనప్పుడు వెళ్ళిపోతారు. మమతా బెనర్జీ దగ్గరికి వెళ్ళిపోయారు, శరద్ చెప్తున్నాం సార్. ఒకసారి దయచేసి మాట్లాడండి, కొంచెం వినపడదు. వెళ్ళిపోయారు, ఎందుకు వెళ్ళిపోయారు? సుందరరావు సార్ కూడా వెళ్ళిపోయాడు అన్నారు, ఎళ్ళ కొడితే వెళ్ళిపోయాడు. ఏం చెప్తాడు? ఏం చేస్తాడు సార్? వెళ్ళిపోయారు, తిరిగి వస్తాను ఆశిస్తున్నాను, అంతకంటే లేదు సార్. ఇక నాయకత్వం దయచేసి
శర్మ గారు నాయకత్వం లేదు కాబట్టి వెళ్ళిపోయారు, నాయకత్వం ఉంటే తిరిగి వస్తారని ఆశిస్తూ ఉన్నారు. అంతవరకు చర్చ. ఎస్, ఒకసారి రఫీ గారు రఫీ గారు శర్మ గారు నాయకత్వాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా సార్? ఆమె నాయకత్వాన్ని మీరు యాక్సెప్ట్ ఏపీలో జరుగుతున్న దాని గురించి మాట్లాడుతారు. ఒక్క నిమిషం. కాదండి, యాంకర్ గా మీరు చెప్తున్నారా ఇప్పుడు నాయకత్వం ఇంత ముందు లేదు, ఇప్పుడు షర్మిల గారు వచ్చారు, ఆమె నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేశారు. కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు సార్, రామకృష్ణ గారు చెప్తున్నారు, నేను చెప్పడం కాదు. మరి నన్ను చెప్పనివ్వండి సార్, మరి ఆయన చెప్పిన దానికి నేను మాట్లాడాలి కదా, మాట్లాడినివ్వండి. ఒక్క నిమిషం కూడా మాట్లాడివ్వకుండా మీరు కన్క్లూడ్ చేస్తారు. రైట్, ఓకే, టైం లేదు, ఒక సెకండ్ లో చెప్తున్నా. చెప్పండి. కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు కాదు 2019 ఎన్నికల సమయంలో కూడా మనం చంద్రబాబు గెలవటం కోసం అని చెప్పనని ఓట్లు చేల్చాలి అనేటువంటిది ఆ రోజున ఇదే కాంగ్రెస్ జగన్ ఓడిస్తే మనం నెక్స్ట్ వస్తామని చెప్పనుకుని కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీకి మనం హెల్ప్ చేయాలని చెప్పని అనుకున్నాం ఆ రోజున. ఒక్క సెంటెన్స్. తెలుగుదేశం నుంచి షర్మిల పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ లోకి ఏమన్నా వలసలుండే అవకాశం ఉంది, ఒక 10% అటు పోయారని చెప్పి నాకు విక్రమ్ గారు అన్నారు. ఏం చెప్తారు? ఏమంటే తెలుగుదేశం పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ఇప్పుడు కూడా చేరుతా ఉన్నారు. ఆ రోజున కాంగ్రెస్ నుండి వచ్చిన జేసీ దివాకర్ రెడ్డి గాని, జేసీ ప్రభాకర్ రెడ్డి గాని, అలాగే గుంటూరులో రాయపాటి సాంబశివరావు గాని ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎందుకు వెళ్తారు? తెలుగుదేశం రేపు అధికారానికి రాబోతా ఉంటే అధికారానికి రాబోతున్న తెలుగుదేశం 10% విక్రమ్ గారు, షర్మిల గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉందా కాంగ్రెస్ లో? అది ఎందుకంటే చాలా కీలకం. రాహుల్ గాంధీ గారి సపోర్ట్ ఉందని చెప్పి ఒక ప్రచారం జరుగుతోంది. గట్టిగా ఆయన అయితే రావాలని కోరుకున్నారని చెప్తా ఉన్నారు. బాగా స్వేచ్ఛగా తెలంగాణలో ఉంటుందండి. విమర్శలు చేయడంలో ఫ్రీ హ్యాండ్ ఉంటుంది, అభ్యర్థుల ఎంపికలో ఫ్రీ హ్యాండ్ ఉండదు. బట్ ఆమె ఏ మేరకు ఇప్పుడు అధికార పార్టీ మీద విమర్శలు చేస్తారు, ఆమెకి చాలా ఫ్రీ హ్యాండ్ ఉంటది. మరి ఆమె ఏ విధంగా ఉపయోగించుకోగలరు? ఎందుకంటే ఫ్రీ హ్యాండ్ లేకుండా ఎందుకు ఉంటది? ఇక బీటింగ్ అరౌండ్ ది బుష్ అన్నట్టుగా ఎందుకుంటారు? ఈ వైఫల్యాల మీద మాట్లాడాలి. ఆమె వారి ఎంతవరకు మాట్లాడగలుగుతారు? కేవీపీ ఉన్నాడు కదా, రాజశేఖర రెడ్డి ఆత్మ కేవీపీ ఉన్నాడు కదా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, కాంగ్రెస్ లో ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు ఇవన్నీ. ఓకే, రైట్. ఏదైనా మొత్తంగా షర్మిల గారి చేరిక ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ బలపడటానికి కారణమవుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు. అయితే ఆ బలపడటం ఆవిడకి ఎలాంటి రోల్ ఇస్తారు, ఏ మేరకు అధికార ప్రతిపక్షాలు విమర్శించగలుగుతారు, ఏ మేరకు పార్టీని తిరిగి పునరుజ్జీవింప చేయగలుగుతారన్నది కాలం నిర్ణయిస్తుంది. చర్చలో పాల్గొన్న రఫీ గారికి, విక్రమ్ గారికి, సుందరరామ శర్మ గారికి, అలాగే అంబటి రామకృష్ణ గారికి ధన్యవాదాలు.